హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై అనదర్ మినీ వ్లాగ్. నా ప్రీవియస్ వ్లాగ్ కనుక మీరు చూడలేదంటే టైటిల్ పేరు కింద ట్యాగ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇది వచ్చేసి బర్త్డే సిరీస్ సెకండ్ పార్ట్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడైతే గుడికి వెళ్ళిన తర్వాత దర్శనం అంతా అయిన తర్వాత మేమైతే యలంకకి వెళ్తున్నాము. ముఖ్యమైన వ్యక్తులు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా నెక్స్ట్ అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ డాడీ మరి మా తమ్ముడు అయితే ఊరికి వెళ్తున్నారు. యాక్చువల్లీ ఇక్కడ నేను మా తమ్ముడు ఏం కావాలంటే ఫ్రైడ్ రైస్ అన్నాడు. అందుకే నేను పాకశాలలో తీసుకున్నాను అనమాట ఫ్రైడ్ రైస్. ఒకటి వచ్చేసి 150 పడింది. టోటల్ 300 పడింది. 2 తీసుకున్నాను. చాలా అంటే చాలా వర్స్ట్గా ఉన్నింది. మీరు ఇంకొకసారి ఎప్పుడైనా అక్కడ ట్రై చేయాలంటే ఫ్రైడ్ రైస్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయొద్దండి. ఫ్రైడ్ రైస్తో పాటు నేనైతే ఇంట్లో గులాబ్ జామున్ చేశాను. అలాగే ఇంట్లో గ్రేప్స్ ఉంటే ట్రావెలింగ్లో తింటారనేసి అలాగే తీసుకొని వచ్చాను అనమాట. యాక్చువల్లీ తింటారనేసి ఫ్రైడ్ రైస్ అయితే ఇక్కడ హోటల్లో తీసుకున్నాను. చాలా అంటే చాలా వర్స్ట్గా ఉన్నింది. యాక్చువల్లీ ఫుట్పాత్లోనే స్ట్రీట్లోనే చాలా అంటే చాలా బాగుంటుంది 50 రూపీస్ పెడితే. మా తమ్ముడు అన్నాడు, స్ట్రీట్లోనే తేవాల్సింది 50 రూపీస్ ఆసమ్గా ఉంటుండే టేస్ట్, ఎందుకు హోటల్లో తీసుకున్నాం అనేసి. యాక్చువల్లీ నేను మంచి ఒపీనియన్తోనే వెళ్ళాను, చాలా బాగుంటుంది అనేసి. చాలా వర్స్ట్గా ఉన్నింది. మీరైతే ఖచ్చితంగా ఫ్రైడ్ రైస్ అయితే అక్కడ ట్రై చేయొద్దండి. ఇంకా మా తమ్ముడు ఆల్రెడీ వస్తున్నాడు అనమాట. అంతే మా డాడీ కూడా వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళైతే ఊరికి వెళ్తున్నారు. నా బర్త్డే రోజు మా మమ్మీ కూడా లేదనమాట. ఈ డ్రెస్ అయితే మా మమ్మీనే తీసిచ్చింది నాకు. మమ్మీ లేదని ఒక కొంచెం ఫీల్ అయితే ఉంది. చాలా మిస్ అయ్యాను మమ్మీని. ఇంకా డాడీ వాళ్ళని కూడా మిస్ అవ్వకూడదు అనేసి లాస్ట్లో ఇలా చూసేసి వాళ్ళకైతే భోజనం ఇచ్చేసి ఇంకా మేమైతే నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అయిపోయాము. అంతేకాకుండా ఇక్కడ కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అలాగే కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము. మెమరీ అనేది ఉండాలి కదా. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈ ఇయర్ చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. అందుకే మీ దగ్గర షేర్ చేసుకుంటామనేసి ఒక్కొక్కటి బర్త్డే సిరీస్ లాగా అయితే నేను చేసుకున్నాను. ఎక్కడికి వెళ్ళాను అనేసి మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనేసి అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే 2 ఐస్ క్రీమ్లు తీసుకున్నాను అనమాట, కోన్ ఐస్ క్రీమ్. యాక్చువల్లీ ఈ కోన్ ఐస్ క్రీమ్ ఎవరికంటే మా అక్క కూతురు ప్రణతికి మరి జానుకి అయితే తీసుకొని వెళ్తున్నాను. మీరు ఆల్మోస్ట్ నా చాలా వీడియోస్లలో ప్రణతిని చూసే ఉంటారు. తనకి యాక్చువల్లీ ఐస్ క్రీమ్ ఎందుకు ఇస్తున్నాను కూడా తెలీదు, ఏమో తెచ్చిస్తుంది అనుకొని తీసుకుంది. తర్వాత జాను వచ్చి చెప్పిన తర్వాత నీ బర్త్డే కదా అనేసి తను విష్ చేస్తుంది అనమాట. ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ఏమనేది నెక్స్ట్ మినీ వ్లాగ్లో నేను మీ దగ్గర షేర్ చేసుకుంటాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.